నా ప్రీవియస్ వీడియోస్ అన్నిటి కింద మోస్ట్ కామన్‌గా వచ్చిన క్వెషన్ అయితే డీఎస్ఏ ప్యాటర్న్ షీట్ షేర్ చేయండి అనేసి అడిగారు. ఈ వీడియోలో ఐ విల్ షేర్ ఆల్ ద రిసోర్సెస్ అండ్ డీఎస్ఏ రోడ్ మ్యాప్ దట్ వర్క్డ్ ఔట్ ఫర్ మీ. మీరు కూడా డీఎస్ఏలో స్ట్రగుల్ అవుతున్నారు అంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. బికాజ్ నేను డీఎస్ఏ ఎక్కడి నుంచి ప్రిపేర్ అయ్యాను, ఏం ప్రిపేర్ అయ్యాను, అన్ని రిసోర్సెస్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాను. అవి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం. మీరు గాని డీఎస్సీ ఆల్రెడీ స్టార్ట్ చేసి అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేశా కూడా బట్ స్టిల్ మీరు డీఎస్సీలో స్ట్రగుల్ అవుతున్నారు అంటే ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు కోడింగ్ క్వెషన్‌లో ఉన్న లాజిక్కే తెలియట్లేదా? లేదంటే లాజిక్ తెలిసినా కూడా మీరు కోడ్ రాయలేకపోతున్నారా? మీకసలు లాజిక్కే తెలియట్లేదు అంటే ఇట్స్ ఓకే. యూ షుడ్ స్టిల్ ప్రాక్టీస్ అండ్ యూ షుడ్ బి మోర్ కన్సిస్టెంట్. లేదు నాకు లాజిక్ తెలుస్తుంది బట్ నేను కోడ్‌లో ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాను అంటే యూ ఆర్ బిట్ వీకర్ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మీరు మీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సింటాక్స్ మీద కొంచెం వర్క్ చేయాల్సి ఉంటది. మీరు డీఎస్ఏలో వీక్‌గా ఉన్నారు. కొన్ని ప్రాబ్లమ్స్ చేశా కూడా అంటే యూ కెన్ ఫాలో ద రిసోర్సెస్ ఐ యామ్ షేరింగ్ అండ్ ఎలా ఫాలో అవ్వాలో ఐ విల్ షేర్ యూ గైస్. అండ్ బిగినర్స్‌కి కూడా నేను ఇప్పుడు షేర్ చేస్తాను ఫ్రమ్ స్క్రాచ్ నుండి రోడ్ మ్యాప్. బట్ ఇన్ కేస్ మీరు డీఎస్ఏలో వీక్‌గా ఉన్నారు ఆఫ్టర్ సాల్వింగ్ సమ్ ఎన్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటే తెలుసుకోండి లాజిక్కా లేదంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో వీక్ ఉన్నారా అని. తెలుసుకొని దానిపైన వర్క్ చేయండి. కమింగ్ టు రోడ్ మ్యాప్ ఫస్ట్ అయితే మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూస్ చేసుకోవాలి. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో మీరు చాలా, చాలా, చాలా పర్ఫెక్ట్‌గా ఉండాలి. అంటే సింటాక్స్ మొత్తం తెలియాలి మీకు. అయితే పైథాన్ అయినా అవ్వచ్చు, సి ప్లస్ ప్లస్ అయినా అవ్వచ్చు, జావా అయినా అవ్వచ్చు. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా చూస్ చేసుకోవచ్చు. బట్ అందులో ఉన్న సింటాక్స్‌తో మీరు చాలా క్లియర్‌గా ఉండాలి. అండ్ ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నాక మీరు సి ప్లస్ ప్లస్ అయితే ఎస్‌టీఎల్ నేర్చుకోండి. స్టాండర్డ్ టెంప్లేట్ లైబ్రరీ. ఇందులో మనకి లిస్ట్, హ్యాష్ మ్యాప్ ఇట్లాంటివన్నీ మనకి ఈ ఎస్‌టీఎల్ అండ్ కలెక్షన్స్‌లో ఉంటాయి. ఇవి మనం డీఎస్ఏలో చాలా ఎక్కువ యూజ్ చేస్తాం. ఎలిమెంట్స్‌ని స్టోర్ చేసుకోవడానికి గానీ, అట్లా. సో, ఎస్‌టీఎల్, సి ప్లస్ ప్లస్ అయితే ఎస్‌టీఎల్, జావా అండ్ పైథాన్ అయితే కలెక్షన్స్ అయితే ఖచ్చితంగా నేర్చుకోండి. దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం, ఏంటి అనేది మొత్తం నేర్చుకోండి. డబ్ల్యూ3 స్కూల్స్, జీఎఫ్‌జీలో చాలా కోర్సెస్ ఉంటాయి మనకి ఈ ఎస్‌టీఎల్ అండ్ కలెక్షన్స్ మీద. ఫస్ట్ అవి నేర్చుకోండి. ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ దెన్ ఎస్‌టీఎల్ ఆర్ కలెక్షన్స్. థర్డ్ వచ్చేసి డేటా స్ట్రక్చర్స్ గురించి కొంచెం తెలుసుకోవాలి. అసలు ఏ డేటా స్ట్రక్చర్ ఏం చేస్తది? ఎలా హెల్ప్ అవుతది? ఏ టైంలో మనం ఏ డేటా స్ట్రక్చర్‌ని యూజ్ చేయాలి అనేది మీకు తెలియాలి. నేను కింద ఒక డాక్యుమెంట్ మెన్షన్ చేశాను. ఈచ్ డేటా స్ట్రక్చర్‌లో ఏమేం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి అనేసి థర్డ్ స్టేజ్‌లో నేను క్లియర్‌గా మెన్షన్ చేశాను. ఎందుకు మళ్ళీ బేసిక్ క్వెషన్స్ చేయాలి అంటే, ఫస్ట్ మీకు ఏ డేటా స్ట్రక్చర్ ఎలా వర్క్ అవుతుందో తెలియాలి. అట్‌లీస్ట్ దానికి బేసిక్ నాలెడ్జ్ రావాలి అంటే మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేయాలి. ఈజీ ప్రాబ్లమ్స్‌ని నేను కింద ఈచ్ డేటా స్ట్రక్చర్‌కి రిలేటెడ్ అన్ని ఫంక్షనాలిటీస్ కవర్ అయ్యేలాగా నేను కింద కొన్ని ప్రాబ్లమ్స్ మెన్షన్ చేశాను. ఆ ప్రాబ్లమ్స్‌ని ప్రాక్టీస్ చేయండి. బేసిక్ డేటా స్ట్రక్చర్స్ కూడా నేర్చుకున్నారు. అండ్ దెన్ యూ నీడ్ టు డీప్ డైవ్ ఇంటు ద ప్యాటర్న్స్. కిందన నేను ఒక 25 ప్యాటర్న్స్ అనేసి మెన్షన్ చేశాను. ఈ 25 ప్యాటర్న్స్‌లో ఈచ్ ప్యాటర్న్ కింద 10 ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు ఈ ప్యాటర్న్స్ అన్ని చేశాక ఆటోమేటికల్లీ మీరు ఏ క్వెషన్‌ని చూసినా యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై ద ప్యాటర్న్ ఇన్ థాట్ స్పెసిఫిక్ డీఎస్ఏ క్వెషన్. మీరు ఏ ప్యాటర్న్ అప్లై చేసి ఆ స్పెసిఫిక్ డీఎస్ఏ క్వెషన్‌ని సాల్వ్ చేయాలి అనేసి మీకు ఈజీగా తెలిసిపోద్ది. ప్రాక్టీస్ దోస్ ప్యాటర్న్స్ యాస్ వెల్. లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో పెట్టాను. దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ రోడ్ మ్యాప్ దట్ ఐ ఫాలోడ్. చాలా మంది చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే డీఎస్ఏ ప్రాబ్లమ్ ఓపెన్ చేసినప్పుడు ఒక 5-10 సెకండ్స్ థింక్ చేస్తారు. లేదు అంటే డైరెక్ట్‌గా సొల్యూషన్ ఓపెన్ చేసి కాపీ చేసేస్తారు. ఇన్ కేస్ మీరు బిగినర్ అయినా ఒక 6 మంత్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఉన్నా లేదా డీఎస్ఏలో పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు క్లియర్‌గా అర్థమవుతది. డీఎస్సీ అంటే ఏంటి? ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. మీరు ఒక క్వెషన్‌ని ఓపెన్ చేసేసి డైరెక్ట్‌గా సొల్యూషన్ చూసేస్తే మీకు మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి ఎప్పటికీ పెరగవు. మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ రావాలి అంటే ఫస్ట్ ఆ ప్రాబ్లమ్‌ని అర్థం చేసుకోండి. దెన్ ఒక 20-30 మినిట్స్ వరకు థింక్ చేయండి. చేసాక కూడా మీకు ఏ ఐడియా రాలేదు, లాజిక్ తెలియట్లేదు అంటే అప్పుడు సొల్యూషన్ ఓపెన్ చేయండి. ఒక 5 మినిట్స్ థింక్ చేసి డైరెక్ట్‌గా మీరు సొల్యూషన్ ఓపెన్ చేసేస్తే మీకు అప్పుడు ప్రాబ్లమ్ అయితే చూసి సాల్వ్ చేసేయగలరు. బట్ లాంగ్ టర్మ్‌గా అనేది మీకది హెల్ప్ అవ్వదు. ఇంటర్‌వ్యూస్‌లో అవి మీరు అసలు పెర్ఫార్మ్ చేయలేరు. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది మీకు రావాలి అంటే, మీ అంతటా మీరు ఓన్‌గా ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయగలగాలి. బికాజ్ మీరు ఇంటర్‌వ్యూలో చూసేది కూడా ఒక కొత్త క్వెషన్ అయితే, అప్పుడు సొల్యూషన్ ఓపెన్ చేసి చూడలేం కదా! సో, ఖచ్చితంగా ఒక 1 అవర్ అయినా పర్లేదు అట్‌లీస్ట్ థింక్ చేయండి. ఇన్ కేస్ మీరు బిగినర్ అనుకోండి, ఒక 20 మినిట్స్ థింక్ చేయండి. 20 మినిట్స్ తర్వాత రాలేదు అంటే అప్పుడు సొల్యూషన్ చూడండి.
లేదు మీరొక 200, 300 ఇయర్స్ ప్రాబ్లమ్స్ చేశారు అంటే, అయినా కూడా మీకు లాజిక్ రావట్లేదు అంటే, మీరు ప్రీవియస్ చేసిన అన్ని క్వెషన్స్‌లో డైరెక్ట్‌గా సొల్యూషన్ చూసి చేస్తున్నారు అంటే, మీకెప్పటికి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వవు. లాజిక్‌ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. అందుకే నాకు కోడ్ రావట్లేదు, లాజిక్ రావట్లేదు అంటే, అప్పుడు సొల్యూషన్ చూడండి. సొల్యూషన్ చూసాక ట్రై రన్ చేయండి. ఫర్ సపోజ్ లూప్ క్వెషన్ అనుకోండి. i = 1 ఏమవుతుంది కోడ్‌లో? i = 2 అట్లా డ్రై రన్ చేసుకోండి. అట్లా 2-3 టైమ్స్ డ్రై రన్ చేసుకోండి. అప్పుడు మీకు క్వెషన్ ఇంటర్నల్‌గా ఏంటి? ఈ కోడ్ ఎలా వర్క్ అవుతుంది? అనేది గూడా అర్థమవుతది. అండ్ నోట్‌బుక్ పెట్టుకోండి. ఈ నోట్‌బుక్‌లో మీరు డైలీ ఏ క్వెషన్ ప్రాక్టీస్ చేసినా రాసుకోండి. అండ్ నెక్స్ట్ డే ప్రీవియస్ డేస్‌లో క్వెషన్స్ అన్ని రివైజ్ చేసుకోండి. సో, అట్లా మీరు రివైజ్ చేసుకుంటూ వెళ్తే ప్రతిరోజు కూర్చొని కోడ్ లైన్ బై లైన్ చదవక్కర్లేదు. మీరు డైలీ అలా రివైజ్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్‌గా జస్ట్ ఇట్లా చూసుకొని ఎళ్ళిపోతే చాలు. మీకంత బర్డెన్ కూడా అనిపించదు. చేసే ప్రాక్టీస్ చేయండి. అంటే అందరూ ఎడిటర్ ఓపెన్ చేసి కోడ్ చేసేస్తారు. బిగినర్స్‌కి అదస్సలు మంచి ప్రాక్టీస్ కాదు. మీరు పెన్ పెట్టాలి. పెన్ పెట్టి అరే ఎలా వర్క్ అవుతుంది? ఆ ప్రాబ్లమ్‌లో లింక్డ్ లిస్ట్ ఎలా వర్క్ అవుతుంది? క్యూ ఎలా వర్క్ అవుతుంది? అండ్ ఆల్సో కోడ్ కూడా పెన్‌తో రాయండి. ఆటోమేటిక్‌గా మీరొక 2-3 మంత్స్ పెన్‌తో ప్రాక్టీస్ చేయండి కోడ్‌ని. అండ్ దెన్ ఎడిటర్‌లో చేయండి. నేనైతే అలాగే చేశాను. నాకు డైరెక్ట్‌గా ఎడిటర్‌లో చేసినప్పుడు నాకైతే వర్కౌట్ అవ్వలేదు. పెన్‌తో ప్రాక్టీస్ చేసి కోడ్ కానీ, లేదంటే డ్రై రన్ గాని అంతా ప్రాక్టీస్ చేశాక, మీకు కొంచెం ప్రాక్టీస్ వచ్చాక ఒక 3-4 మంత్స్ అప్పుడు ఎడిటర్‌ని యూజ్ చేయండి. దీస్ ఆర్ ద సజెషన్స్ ఫ్రమ్ మై సైడ్. నేను అయితే ఇలానే డీఎస్ఏ ప్రిపేర్ అయ్యాను. మీరింకా పెద్ద పెద్ద కంపెనీస్‌కి టార్గెట్ చేస్తున్నారు. లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ అండ్ రూబ్రిక్. బికాస్ ఇవి చాలా హై ప్యాకేజెస్‌నిస్తాయి. వీటికి లేదు నేనింకా అడ్వాన్స్‌డ్ రోల్స్ క్రాక్ చేద్దాం అనుకుంటున్నాను అనుకుంటే గనక, మీరు డీఎస్ఏ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు జీఎఫ్‌జీ అండ్ కోడ్ చెఫ్‌లో ప్రాబ్లమ్ ఆఫ్ ద డే చేయండి. కానీ లీడ్ కోడ్ అండ్ కోడ్ ఫోర్సెస్ అయితే బిగినర్స్ అస్సలు టచ్ చేయొద్దు. మీకు డిస్కరేజ్‌మెంట్ వస్తది. బికాజ్ అందులో ప్రాబ్లమ్స్ ఈజీ అని ఉంటాయి. బట్ స్టిల్ కొంచెం స్టాండర్డ్ ఎక్కువుంటాయి. అందరికీ సూటబుల్ అవ్వవు. సో, బిగినర్స్ అయితే జీఎఫ్‌జీ అండ్ కోడ్ చెఫ్‌లో కాంపిటీషన్స్‌లో పార్టిసిపేట్ జేయండి. ప్రతి వెన్స్‌డే కాంటెస్ట్ జరుగుతది కోడ్ జబ్‌లో. సో, అట్లాంటి వాటిలో పార్టిసిపేట్ జేయండి. మీరు లేదు మీకొక 7, 8 మంత్స్ ఎక్స్‌పీరియన్స్ వచ్చాక అప్పుడు లీడ్ కోడ్ అండ్ కోడ్ ఫోర్సెస్ కాంటెస్ట్‌లో పార్టిసిపేట్ జేయండి. సో, మీకు గాని వీడియో నచ్చితే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మీరు నా నుండి ఏ వీడియోస్ ఎక్స్‌పెక్ట్ జేస్తున్నారు? లైక్ ఏదైనా సజెషన్స్ ఉంటే కామెంట్ చేయండి. రిసోర్సెస్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాను. సో, చెక్ జేయండి. యాహ్! విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.